Prime Minister Modi, why don't you take some questions from the free press in the world? అని అడిగితే సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయారు నరేంద్ర మోదీ గారు. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ఈ పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ జర్నలిస్ట్లకి అడ్వాన్స్ గా కన్ఫర్మ్ చేశారు క్వశ్చన్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్ అని. కానీ ఆ ప్రెస్ మీట్ జరిగింది నార్వేలో. అక్కడ జర్నలిస్ట్లకి అలవాటే డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా ఎవరినైనా సరే క్వశ్చన్ అడగడం. ఎందుకు అలవాటు అంటే నార్వే 10 years నుంచి ఫస్ట్ ర్యాంక్ లో ఉంది వరల్డ్ ప్రెస్ ఇండెక్స్ లో. ఇండియా అదే ఇండెక్స్ లో 157th ప్లేస్ లో ఉంది అవుట్ ఆఫ్ 180. మీడియాని 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. ఒక ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ మీడియా ఉంటే హెల్దీ డెమోక్రసీ ఉన్నట్టే. నార్వే ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్న్డ్ కంట్రీ. ఎందుకు? బికాస్ వాళ్ళ మీడియా ఇండిపెండెంట్ అండ్ ఫ్రీ. నార్వే వరల్డ్ లో లీస్ట్ కరప్టెడ్ కంట్రీస్ లో ఒకటి. వై? జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ మీడియా. తప్పు చేస్తే మీడియా పట్టుకుంటుంది అనే భయం, స్ట్రాంగ్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్, ట్రాన్స్పరెంట్ ఫండింగ్ అండ్ స్ట్రిక్ట్ జర్నలిజం ఎథిక్స్ ఉంటే ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు. కానీ మన ఇండియాలో అవేమీ లేవు. మనది హైలీ కాంపిటేటివ్ మీడియా. అందుకే ఎంటర్టైన్మెంట్ కావాలి, టీఆర్పీ కావాలి, కార్పొరేట్ ఫండింగ్ కావాలి. స్వచ్ఛ భారత్ అని చెప్పి వచ్చారు. దేశం ఎంతవరకు క్లీన్ అయింది అని మీడియా ఎప్పుడు క్వశ్చన్ చేయదు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్నారు. ఏమైంది? ఒక్క ఛానల్ కూడా క్వశ్చన్ చేయదు. బేటీ బచావో బేటీ పడావో అన్నారు. వాళ్ళ పార్టీస్ లోనే చాలా మంది రేప్ కేసులతో తిరుగుతున్నారు. వాళ్ళ గురించి మీడియా ఎప్పుడు క్వశ్చన్ చేయదు. బ్లాక్ మనీ తీసేస్తాం అన్నారు, డాలర్ వాల్యూ తగ్గిస్తాం అన్నారు. మొన్నటికి మొన్న పేపర్ లీక్ అయింది. NEET UG paper leak case is concerned. ఇలా బోచ్చడు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కానీ మీడియా ఎప్పుడు స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేయదు. మీడియా ఫోకస్ అంతా మెలోడీ చాక్లెట్లు చెప్తా. మీడియా అన్నిటిని స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేయడం మొదలు పెడితే ఇంక్లూడింగ్ అపోజిషన్ అండ్ దాని మీద పీపుల్ ఇంట్రెస్ట్ పెరిగితే ప్రెస్ మీట్ లేం కర్మ ఇంటింటికి వచ్చి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ప్రతి పార్టీ. నేను ఇది మోదీ గారిని ఉద్దేశించి అనట్లేదు. రేపు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినా లేకపోతే ఏ కాంగ్రెస్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ అయినా మీడియా స్ట్రాంగ్ గా లేకపోతే ఎవరు మీడియాకి సమాధానం చెప్పాలి అనుకోరు. సో ఇలా మీడియాకి సమాధానం చెప్పకపోతే తెలిసి తెలవని యూతే ఇండిపెండెంట్ జర్నలిజం స్టార్ట్ చేసేస్తారు. సడన్ గా అందరూ పొలిటికల్ అథారిటీస్ అయిపోతారు. మొన్నటికి మొన్న బిగ్ బాస్ చూసిన వాళ్ళు ఇప్పుడు పాలిటిక్స్ మాట్లాడతారు. నో రియల్ రీసెర్చ్, నో రియల్ ఫ్యాక్ట్స్. హోల్ నాలెడ్జ్ ఈస్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ ఒపీనియన్స్. ఈ ఒపీనియన్స్ వల్ల ఖియాస్ క్రియేట్ అవుద్ది. యూత్ 2 వర్గాలుగా చీలిపోతారు. వీళ్ళ అకౌంట్స్ కింద వాళ్ళు కామెంట్ చేయ, వాళ్ళ అకౌంట్స్ కింద వీళ్ళు కామెంట్ చేయ. ఈ ఫైట్స్ లో బిజీ అయిపోతారు. పైన ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఫాలో కొట్టి పెట్టుకుని ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి.